హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కిరాయి వచ్చేసి రొయ్యల చెరువు పట్టుబడికి అయితే వర్కర్స్ని తీసుకొచ్చాం. 20 మంది వర్కర్లను వల్ల మొక్కలు అయితే తీసుకుని వచ్చాం. మనం ఈరోజు వచ్చేసి మనం లాగబోయే చెరువు వచ్చేసి మిడికలు అయితే లాగుతున్నారు. మనం చూసుకున్న చెరువు వచ్చేసి దాదాపు ఎకరన్నర ఉంటుంది. ఎకరన్నర చెరువుకి అయితే 10 మంది అయితే ఇసురు వాళ్ళు వేస్తారు. ఒక 10 మంది అయితే సరుకునైతే ట్రైల్లో వేసుకుని లారీకి అయితే అందిస్తారు. గుంటూరులో ఉన్న వ్యక్తి అయితే 2 సంచులు అయితే కాళ్ళకైతే వేసుకున్నాడు. రొయ్యలు గుచ్చుకోకుండా సేఫ్టీ కాకుండా ఉండటం కోసం, ప్రొటెక్షన్ కోసం అయితే ఇలా 2 సంచులు మేత సంచులు అయితే వేసుకుంటారు. ఇలాగ ట్రైల్తో లాగైతే ఇలాగ పెద్ద మెసలో వేసి దాన్ని ప్యాక్ చేస్తారు. దాదాపుగా ఈ మెసలో వచ్చేసి 3 ట్రైల్ కెపాసిటీ ఉన్న రొయ్యలు అయితే వేస్తారు. పట్టుబడి జరుగుతున్న టైంలో కూడా ఫ్యాన్ సెట్లు అయితే ఆన్లో పెడతారు. ఎందుకంటే మిడికలు కాబట్టి మిగతా సరికి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఫ్యాన్ సెట్లు అయితే ఆన్లో పెడతారు. మీరు చూసుకున్న చెరువులో అయితే కనుక రైతు వచ్చేసి దాదాపుగా 1,00,000 నెంబర్ అయితే వేసాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 50,000 నెంబర్ అయితే మిడికలు తీసి ట్రైల్కి అయితే వేస్తున్నారు. మిగతా 50,000 నెంబర్ అయితే 30 కౌంట్ వచ్చేదాకా మేపుతారు. ఇసురు వాళ్ళతో వేసిన సరుకునైతే తీసుకొచ్చి ఈ వల్ల అయితే వేస్తారు. ఎక్కువ ట్రైల్ అయిన తర్వాత ఒకేసారి అయితే అందరూ కలిపి ఈ సరుకునైతే ఎత్తి లారీ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఈ గుంటిలో చూసుకున్న ఎల్లో షర్ట్ వ్యక్తి అయితే తన ఏజ్ వచ్చేసి 25 ఉంటుంది. 10 ఇయర్స్ బ్యాక్ తనకు ఒక యాక్సిడెంట్లో తన చైన్ అయితే కోల్పోయాడు. అతను వచ్చేసి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలాగ వల్లాగడికి పట్టుబడికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇలాగ చెరువులో ఉన్న సరుకునైతే కనుక ఇలాంటి పెద్ద మెసలో కట్టి మోకుల సాయంతో పైన 2 పట్టుకుని కింద ఒకరు పట్టుకుని అయితే కనుక సపోర్ట్తో దీన్ని అయితే పైకి తీసుకొస్తారు. ఇప్పుడు మెసలో వచ్చిన సరుకు వచ్చేసి దాదాపుగా 4 ట్రైలు అవుతుంది. ఒక ట్రై వచ్చేసి 25 కేజీలు పడుతుంది. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి దాదాపుగా 1 గంట సరుకు అయితే ఇద్దరు ఇలా ప్యాక్ చేసుకుని మోకుల ద్వారా అయితే ఇలా తాడు కట్టేసుకుని తీసుకువెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి చెరువు గల రైతు అయితే కనుక కౌంట్ అయితే పెట్టలేదు. ఇది లారీ వద్దకు తీసుకెళ్లిన తర్వాత ఒక 5 కేజీలు అయితే పక్కకు తీసి దాన్ని అయితే కౌంట్ రూపంలో కౌంట్ చేసి దాన్ని బట్టి కేజీకి ఎంత వచ్చింది ఏంటో దాన్ని బట్టి రేట్ అయితే కడతారు. దాదాపుగా ఇప్పుడు సమయం వచ్చేసి మనకి టైం వచ్చేసి 2 అవుతుంది, మధ్యాహ్నం 2 అవుతుంది. ఒక అరగంటలో అయితే మనకైతే భోజనాలు అయితే చేయాలి. చెరువు గల ఓనర్స్ మనకైతే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. మనకు వచ్చిన లోడ్ బండి లారీ అయితే కనుక వేరే చోటన సగం లోడ్ చేసుకుని మిగతా సగం అయితే మన దగ్గర లోడ్ చేసుకుంటుంది. అయితే 6 అవ్వాలి, 7 చెక్కల పైన 3 నెట్లు ఇంకా బాగా ఎదరగెట్టేసి మీకు అంతా కాంతి వెళ్ళిపోతుంది. లై మీద ఉండాలి, మొత్తం ముక్కరాలు పెట్టినట్టు లై మీద ఉంటే బాగా 30 అయిపోతాయి కదా, అయిపోతాయి 4 మెట్లనే కరెక్ట్గా అదో గంట ఎక్కువ మన వెళ్దారండి. లెక్కేస్తారా కౌంట్ లెక్కేస్తారా ఈ లైన్కి వచ్చేస్తా. రావాలి